5వ రోజు సిబిసి కొరకు నేను ప్రారంభ ప్రార్థన చేస్తున్నాను. 2 చేతులు ఎత్తి ఆకాశం వైపు తలెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు తండ్రి. ఈ 5వ రోజు సిబిసికి ప్రభు నాయన వచ్చిన పిల్లలు, రానయ్యున్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజానికి స్తోత్రాలు అయ్యా. గడిచిన 4 దినాలు అద్భుతంగా మేము కన్ని విని ఎరగని రీతిలో మీరు కార్యాలు చేశారు, జరిగించారు. మీకు స్తోత్రం ప్రభు. 5వ రోజు కూడా మేము ఊహించలేని సర్వీస్ చూడాలి ప్రభు, మేము ఊహించలేని కార్యాలు ఇక్కడ చూడాలి ప్రభు. నీకు స్తోత్రం అయా. నా తండ్రి నాయన జరగబోతున్నటువంటి నాయన ఇదిగో ప్రభు యాక్షన్ సాంగ్స్లో అయా ప్రభ, గేమ్స్లో, డివోషన్స్లో అయా నా తండ్రి నేను క్లాసెస్లో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ 5వ రోజు నా తండ్రి ఏమేమి మేము కండక్ట్ చేశామో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా ఈరోజు జరగబోతున్నటువంటి నాయన క్విజ్ను బట్టి నీకు స్తోత్రాలను ఘనపరుస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కటి క్రమముగా జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏది అక్రమముగా జరగటానికి వీల్లేదు. అక్రమము చేయుచున్న సాతాను సునావడిని బంధిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కటి సమాధానంగా క్రమంగా మీరు జరిగించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. టీచర్స్ని పూర్ణాత్మతో నింపండి, వాలంటీర్స్ని పూర్ణాత్మతో నింపండి. నీ పూర్ణాత్మ బిడ్డలపై పని చేయునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రమయ్యా. 5వ రోజు పిల్లల మీద ఆత్మ 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 అయ్యా రెప్పలాడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. కోడి గనక తన గుడ్ల మీద తన పిల్లలు తన గుడ్ల మీద ఎలాగైతే పొదిగి నూతన జీవాన్ని ఆ గుడ్లోంచి బయటకు తీసుకొస్తున్నాయో అలానే ప్రభా పరిశుద్ధాత్మ మీరు పిల్లల మీద పొదుగుతూ ఉండగా, మీరు పిల్లల మీద అల్లాడుతూ ఉండగా ఒక నూతనమైన స్వభావాలు పిల్లల్లోండి ఉద్భవించునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా నాయన ఈవిల్ స్పిరిట్స్, కంట్రోల్ చేస్తున్న స్పిరిట్స్ ప్రభా, ఆకాశ మండల దురాత్మ శక్తులు, వాయుమండల శక్తులు, అధికారులు, ప్రధానులను యేసు నామములో ప్రభా బంధిస్తున్నా. నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు నా తండ్రి. ఈ 5వ రోజు అయ్యా శత్రువు పొంచున్నాడయ్యా. శత్రువు కనదృష్టి ఉంది ప్రభా. శత్రువు 5వ రోజు సిబిసిలో ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు అయ్యా, ఏ గలిబిలి చేయాలని ఆలోచిస్తున్నాడు. వాడి ఆలోచన, వాడి హృదయం, వాడి గలిబిలి సునామని బంధిస్తున్నాను. మొదట బలవంతుడిని బంధించండి. వాడి చేతిలో ఉన్న సామాగ్రిని మీరు దోర్చుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉండగా వాడినే బంధిస్తున్నా మీరు ఇస్తున్న అధికారముతో నాజరేయుడైన యేసునామమున బంధిస్తున్నా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నన్ను కూడా వాడుకోండి, అందరినీ వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రం. పిల్లల్లో నీరసం తొలగించండి నాయన. పిల్లల్లో నీరసం తొలగిపోవాలి, బలహీనత తొలగిపోవాలి ప్రభా. ఓ బలమైన ఉజ్జీవుని పిల్లలు పని చేయాలి ప్రభా. ఈ 5వ రోజు సిబిసిలోని బలమైన ఆత్మ పిల్లల మీద దిగి రావాలి ప్రభా. నీకు స్తోత్రాలకు వందనాలు నాయన. ఈ సిబిసిలో జరిగిన ప్రతి విషయాన్ని మీరు జ్ఞాపకంలో పెట్టుకొని అద్భుతంగా మీరు జరిగించి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ జీవము శక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెడీయా? రెడీ 1 2 3 Start. Making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart, to the King of Kingdoms up, making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart, to the King of Kingdoms. Elbows in, making melody.
thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. It's a great thing to thank the It's a great thing to thank the Lord. It's a great thing to thank the Lord. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. I'm walking in the light of the Lord. అందరం కలిసి walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Fast, fast, fast. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. I'm walking in the light of the Lord. ताली बजाओ, ताली बजाओ, ताली बजाओ रे. 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 यीशु बहुत ही बहुत अच्छा है. 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 दिन 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 ताली बजाओ, ताली बजाओ, ताली बजाओ रे. 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 यीशु ने मुझे प्यार किया है.
లేచాడు బుడ బుడ మునిగి లేచాడు మునిగి 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 లేచాడు బుడ బుడ మునిగి లేచాడు హంబా నాచి కులులు వాచు హంబా నాచి కులులు వాచు హంబా నాచి కులులు వాచు లులులు వాచు కులులు వాచు లులులు వాచు కులులు వాచు లులులు వాచు కులులు వాచు లులులు వాచు కులులు వాచు Joy and peace in the house of the Lord. Joy and peace in the house of the Lord. Joy and peace in the house of the Lord. Joy and peace in the house of the Lord. Sha-la-la-la, 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 sha-la-la-la. ఎగరాలి. Sha-la-la-la, 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 sha-la-la-la. సంతోషం సంతోషం ఎండ్రు సంతోషం సంతోషం ఎండ్రు సంతోషం యేసప్పా విఠల సంతోషం సంతోషం ఎండ్రు సంతోషం సంతోషం ఎండ్రు సంతోషం సంతోషం ఎండ్రు సంతోషం యేసప్పా విఠల సంతోషం షాలలాలా 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 చెప్పగలవా డానియేల్ అన్నలా నో చెప్పగలవా ఈ లోకానికి నే యేసయ్య బిడ్డనని చెప్పగలవా నో చెప్పగలవా డానియేల్ అన్నలా నో చెప్పగలవా పాపానికి నో చెప్పగలవా ఈ లోకానికి నే యేసయ్య బిడ్డనని చెప్పగలవా యేసుకై నిలచిన డానియేలన్న జ్ఞానము వివేచన పొందెను యేసుకై నిలచిన డానియేలన్న జ్ఞానము వివేచన పొందెను రాజుకు కలిగిన కలభావమును తెలిపి దేవుని గణపరిచెను రాజుకు కలిగిన కలభావమును తెలిపి దేవుని గణపరిచెను నీవు కూడా నిలబడితే దేవుని జ్ఞానము పొందెదవు నీవు కూడా నిలబడితే దేవుని జ్ఞానము పొందెదవు నో చెప్పగలవా డానియేల్ అన్నలా నో చెప్పగలవా పాపానికి నో చెప్పగలవా లోకానికి నీ యేసయ్య బిడ్డనని చెప్పగలవా నో చెప్పగలవా డానియేల్ అన్నలా నో చెప్పగలవా పాపానికి అందరూ చేయాలి అందరూ చేయాలి చెప్పగలవా ఈ లోకానికి నీ యేసయ్య బిడ్డనని చెప్పగలవా ప్రార్థించినందుకు డానియేల్ అన్నను సింహాల బోనులు త్రోసివేయగా ప్రార్థించినందుకు డానియేల్ అన్నను సింహాల బోనులు త్రోసివేయగా దూతను పంపెను మన ప్రభువు సింహాల నుండి కాపాడెను దూతను పంపెను మన ప్రభువు సింహాల నుండి కాపాడెను గొప్ప పేరుతో బయటికి
చెప్పగలను, నీ యేసయ్య బిడ్డనని చెప్పగలను, నీ యేసయ్య బిడ్డనని చెప్పగలను, నీ యేసయ్య బిడ్డనని చెప్పగలను, నీ యేసయ్య బిడ్డనని చెప్పగలను. నిన్న ఎక్కడి వరకు వచ్చారు మీరు? మర్చిపోయే వరకు వచ్చారు. మర్చిపోయే వరకు వచ్చారు కాబట్టి మర్చిపోయిన శిష్యులు మళ్ళీ దేవుని గుర్తు తెచ్చుకున్నారా లేదా? గుర్తు తెచ్చుకున్నారు. మర్చిపోయిన శిష్యులు మళ్ళీ మేడగదిలో కూడుకుని ఆ మర్చిపోయిన దేవుని శక్తిని మరలా కోరుకున్నారు. అవునా కదా? అవును. శిష్యులు మేడగదిలో కూర్చున్నప్పుడు శక్తి దిగిందా లేదా? ఎంతమంది చెప్తున్నారు దిగిందని? దిగింది. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? మేడగదిలో కూర్చున్నారు. మేడగది పైనే శిష్యులు మేడగది పైనే కూర్చున్నారు, మీరు మేడగది పైనే కూర్చున్నారు. ఓకే. శిష్యుల మీద దిగిన శక్తి మీ మీద ఈ 4 రోజులు దిగిందా లేదా? దిగిందా? దిగిందా? అనుభవించారా మీరు శక్తిని? దిగలేదా? ఓకే. ఎలా తెలిసిందంటే శిష్యులు చేసే పనుల వల్ల శక్తి ఒక్కోసారి మనకి కనిపించదు, కానీ శక్తి ఎలా ఉంటుంది? అనుభవిస్తాం మనం. కాబట్టి శిష్యులు మేడగదిలో శక్తి దిగక ముందర ఎలా ఉన్నారో తెలుసా? పిల్లిలాగా భయపడతా యేసయ్యని మర్చిపోయి పిల్లిలా ఉంటుంది, అంట పిల్లు ఉంటుంది. ఎలా ఉంటుంది? అంతేనా? అంటా ఉంటుంది. పిల్లి భయపడుతుందా? అసలు భయపడదా? భయపడుతుంది. శిష్యుల మీద శక్తి దిగలేనప్పుడు శిష్యులు ఏం చేశారు? భయపడ్డారు. అక్కడికి వెళ్ళి దాక్కున్నారు, ఇక్కడికి వెళ్ళి దాక్కున్నారు, భయపడిపోయారు. అవునా? అవును. కానీ శక్తి దిగిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు భయపడలా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మీద దిగిన శక్తి వాళ్ళు పనులు చేసేటప్పుడు వాళ్ళు బయటకి తెలియపరిచారు. అర్థమైందా పిల్లలు? అర్థమైంది. శక్తి దిగిన తర్వాత వాళ్ళేమో శక్తి దిగక ముందర వాళ్ళేమో పిల్లిల్లా ఉన్నారు. శక్తి దిగిన తర్వాత వాళ్ళు ధైర్యం తెచ్చుకొని పులుల్లాగా అయ్యారు. సరేనా? సరే. ఇప్పుడు భయం అంటే మీరు ఏమన్నాలి తెలుసా? పిల్లి పిల్లి అనాలి. భయం అంటే ఏమనాలో తెలుసా? పిల్లి పిల్లి అనాలి. ధైర్యం అంటే ఏమనాలో తెలుసా? పులి పులి అనాలి. పిల్లి పులి. నేను వాక్యం చెప్తా ఉంటాను, మధ్యలో ధైర్యం అంటాను, అప్పుడు మీరు ఏమనాలి? పులి అన. భయం అంటాను, నేనేమంటాను అంటే పిల్లి అంటాను, భయం అనాలి. ధైర్యం అంటాను. లాలీపప్పులు తినేవాళ్ళు కూడా అనాలి. లాలీపప్పులు తినేవాళ్ళు ఏమన్నాలంటే 5 స్టార్ అనాలి, లేకపోతే లాలీపప్ అనాలి. అవునా? ఓ వెరీ గుడ్. ఓకే. సరే. వాక్యం వెళ్తూ ఉంటుంది, నేను స్పాంటేనియస్గా ధైర్యం అంటాను. నాకు వాక్యంలో పిన్ టు పిన్ మీరు కనెక్ట్ అవ్వాలి. మీ బ్రెయిన్ అక్కడే ఉండాలి వాక్యం కాడ. ఎవరి మనసు, ఎవరి బ్రెయిన్ ఆ వాక్యం మీద అలా ఉండిపోతుందో వాళ్ళ దేవుడితో అలా కనెక్ట్ అయిపోతారు. ఎస్ ఎస్. మనుషులతో కనెక్ట్ అవ్వకూడదా, మనం దేవుడితో కనెక్ట్ అయిపోవాలా. ఓకే ఓకే. చాలామంది ఉన్నారు, నాకు సౌండ్ సరిపోవట్లేదు. ఓకే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఓకే. ఎవరు చేయలేపితే దేవుడు వాళ్ళ చేతినే పట్టుకుంటాడు. పట్టుకోవాలంటే లేపండి, వద్దంటే కింద పెట్టండి. ఓకే ఓకే. శక్తి దిగలేనప్పుడు శిష్యులు భయపడ్డారు. మీరు కూడా
శక్తి లేక మీరు మీ స్టడీస్లో చాలామంది భయపడుతూ ఉంటారు. మీరు ఈ సిబిసికి రాకముందరా ఎంతమంది హిందీలో పువర్? చేతులు పైకెట్టండి. అక్క నాకు హిందీ రాదక్క, నేను చదవలేనక్క, నాకు తెలుగు రాదక్క, నాకు మ్యాథ్స్ అంటే భయం అక్క, నేను తెలుగు మీడియం స్టూడెంట్ అక్క, నాకు ఇంగ్లీష్ అంటే భయం చాలామంది ఉన్నారా? సిబిసికి రాకముందర మీకు హిందీ అంటే భయం, మ్యాథ్స్ అంటే భయం, తెలుగు అంటే భయం, ఇంగ్లీష్ అంటే భయం. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? సిబిసికి వచ్చారు. దేవుడి శక్తి దిగిందా? ఏం దిగింది? ఆ భయం కాస్త ఏమైపోతుంది? ఇప్పుడు పులిలా మారిపోతుంది. ఎందుకని? దేవుడి శక్తి దిగింది. నెక్స్ట్ జూన్లో మీరు మీ స్టడీస్కి వెళ్ళినప్పుడు మీరు హిందీలో అలా ఉండరు, మీరు మ్యాథ్స్లో అలా ఉంటారా? శక్తి దిగింది. శక్తి కనిపిస్తుందా? కనిపించదు. మీరు చదివేటప్పుడు మీ యొక్క చదువుల్లో దేవుడి శక్తి అనేది కనబడుతుంది. అర్థమైందా? చాలామందికి ఏముంటుందంటే బాగా చెడు మాటలు. ఎంతమంది నేను చెడు మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ ఫ్లోలో మాట్లాడేటప్పుడు నా కుటుంబం బట్టో నా పరిస్థితులు బట్టి చెడు మాటలు నాకు వచ్చేస్తున్నాయి. సిన్సియర్గా మన దేవుడి సన్నిధిలో ఉన్నాం. చెడు మాటలు మాట్లాడే సిబిసికి వచ్చిన మనం చెడు మాటలు, తప్పు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఇదేం దిగింది? ఈ 4 రోజులు ఏం దిగింది? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఇప్పుడు చెడు మాటలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. అది ఎలా తెలుస్తుంది అంటే, మీరు బయటకు వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ చూసి ఈ అబ్బాయి ఇదివరకు ఇలా ఉన్నాడు, మాట్లాడితే కోపం వచ్చేసేది, మాట్లాడితే తిట్టేసేవాడు, ఇప్పుడు ఈ అబ్బాయి తిట్టట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు. ఒక రకమైన గ్లో మాట, ఒక రకం నీ ముఖం మెరిసిపోతూ ఉంటుంది. టీచర్స్ అనుకుంటారు తను చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఈ 5 రోజులు, ఈ 4 రోజులు ఏమైందా అని. శిష్యులు శక్తి దిగిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? శక్తి దిగాక జూన్లో స్కూల్కి వెళ్తారు. శిష్యులు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు శిష్యులకి ఏమన్నా పెద్ద కార్లు ఉన్నాయా? పెద్ద బంగ్లాల్లో పడుకున్నారా? అక్కడక్కడ పడుకున్నారు. కార్లు ఏం లేవు. శిష్యులు అంటే చాలా హోండాగా ఉన్నారా? లేరు. చూడటానికి కూడా వాళ్ళలో శక్తి ఉందని ఎవరికైనా తెలుస్తుందా? శిష్యులు ఫోటోలు చూశారు. సరే, మీరు డైరెక్ట్గా శిష్యులు చూడండి. శిష్యులు ఫోటోలు చూశారు కదా. శిష్యులు ఏమైనా పెద్ద కార్లు వేసుకుని హోండాకి వెళ్ళారా? లేదు. బైకుల మీద కూడా వెళ్ళేవాళ్ళు, కాలినడకని వెళ్ళిపోయేవాళ్ళు, ప్రజల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడు? శక్తి దిగాక, శక్తి దిగక ముందరా? సైలెంట్గా ఉంటున్నారు, గట్టిగా ఉండాలి. శక్తి వచ్చిన వాళ్ళు శక్తి లేనట్టున్నారు ఏంటి? శక్తి దిగాక వెళ్ళారా? శక్తి దిగక ముందర వెళ్ళారా? శక్తి దిగాక వెళ్ళారు వాళ్ళు. వెళ్ళినప్పుడు ప్రజల్లో అప్పటి వరకు ఆ శక్తి అలా పనిచేస్తుందని వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే అలా నడుస్తా వెళ్ళినప్పుడు స్వస్థతలు చేసేసారు. అప్పుడే తెలిసింది వాళ్ళల్లో ఏముందని తెలిసింది. రేపు జూన్లో మీరు మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు చదివే చదువు, మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రవర్తించే ప్రవర్తన, మీ ముఖం, మీ ఆలోచన, మీ నిర్ణయాలు, నీ స్నేహాలు, నువ్వు టీచర్స్కి ఇచ్చే రెస్పెక్ట్, అవన్నీ చూసి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? సెలవుల్లో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇలా మారిపోయారు. సిబిసికి వచ్చారు. అక్కడ ఏం జరిగింది? శక్తి దిగింది అని ఎలా తెలుస్తుంది వాళ్ళకి? మన ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. సపోజ్ మీకు కోపం వచ్చేసింది అనుకో స్కూల్లో, వెంటనే నీ తప్పు కాకపోయినా చూడాలి నా ఇంకా చూడాలి. నీది తప్పు కాకపోయినా నీకు కోపం వచ్చేసింది అనుకో, వెంటనే ఇక పాప ఉంది, ఈ పాప నీ మీద అబద్ధం చెప్పింది, పాప ఇట్రా ఒకసారి, నాన్న నీ పేరు తెలియదు, ఒకసారి ఇట్రా నాన్న, వెరీ గుడ్ గర్ల్, క్లాప్ హెడ్.
తినెళ్ళి స్కూల్లో చెప్పింది, టీచర్ వాడు నా బుక్ పట్టుకెళ్ళలేదు వాడు. పాపకి ఆ బాబు అంటే ఇష్టం లేదు. చెప్తే వాడికి తెలిసింది మాట. ఎట్రా నానా నీ పేరు తెలియదు నాకు. ప్రీతం, వెరీ గుడ్, నైస్ ప్రీతం. ఈ పాప చెప్పింది టీచర్కి, ఈ బాబు నా బుక్ పట్టుకెళ్ళిపోయాడు, చింపేశాడు. కానీ ప్రీతం ఏం చింపలేదు, కానీ అలా చెప్పాడు. అయితే ప్రీతం తెలిసినప్పుడు, ప్రీతం మీద శక్తి దిగలేదనుకో, ప్రీతం కోపం వచ్చి బయటకు వచ్చాక, నేను నీ బుక్ ఏమైనా తీసానా, నువ్వెందుకు అబద్ధం చెప్పావని ఫట్ అని 4 వేస్తారు. లోకల్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా వేస్తారు. కానీ ప్రీతం ఎక్కడికి వచ్చాడు? ఏం దిగింది ప్రీతం మీద? శక్తి దిగింది. ఇప్పుడు ప్రీతం అనుకుంటాడు, నో నేను దేవుడి శక్తిని పొందుకున్నాను, దేవుడు ఆత్మ నాలో పనిచేస్తుంది, నా దేవుడు నా తరపున యుద్ధం చేస్తాడు. సరేనా? ప్రీతం ఏం కొట్టాడు, సైలెంట్గా ఓకే టీచర్ వెళ్ళిపోతాడు అంతే. ఒకానొక రోజు వస్తుంది, టీచర్కి తెలుస్తుంది ప్రీతం బుక్ ఏమీ తీసుకెళ్ళి చింపలేదని. అప్పుడు ప్రీతంని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. క్లాప్. అర్థమైందా పిల్లలు? దేవుడి శక్తి దిగిన మీరు దేవుడి శక్తి దిగలేని పిల్లల్లాగా ఉండకూడదు. అర్థమైందా? దేవుడి శక్తి ఏదో పైనుంచి ఒకేసారి దిగిపోయి మీరేదో చూసి ఏదో అనుభవిస్తారని అలా కాదు. మీరు ఒక్కొక్కసారి మీ ప్రవక్తన ద్వారా స్కూల్కి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు అనుకోవాలి. ఏమనుకోవాలి తల్లిదండ్రులు? అమ్మ నా కొడుకు ఇది వరకు ఇలా లేడే, నా కూతురు ఇది వరకు ఇలా లేదే, ఈ 4 రోజులకి వెళ్ళిన తర్వాత ఏదో అయ్యింది. అలా వాళ్ళ కుటుంబాల్లో నీ తల్లి నీ తండ్రి అలా అనుకుంటేనే నువ్వు ఇక్కడ కూర్చున్న 4 రోజులు ఒక్క ఉపయోగం. అవునా? కింద చూసే వాళ్ళందరూ పైకి చూడాలా? సరే, మీకు నచ్చలేదా? నచ్చిందా? ధైర్యం, భయం, పిల్లి, పులి. ఓకే దేవుడి శక్తి ఎలా పనిచేస్తుందో నేను చాలా షార్ట్గా ఒక్కొక్క చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. సరేనా? ఓకే. అందరికీ అనిపిస్తుందా? నో. ఓకే, ఇదేంటో తెలుసా? దయ్యమా? మ్యాగ్నెట్. వెరీ గుడ్. మరి అందరూ మ్యాగ్నెట్స్ తోటి ఆడతారా? ఆడతారు. వెరీ గుడ్. ఏంటి? భీమా? ఏంటి? ఓకే, అందరూ చూసారా? మేకలు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కూర్చోండి చూపిస్తాను, డిస్టర్బ్ అవుతారు మీరు. అవన్నీ మేకలే. పెద్దోళ్ళకి తెలుసు ఆల్రెడీ, 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు చూడాక చిన్నపిల్లలు. మేకలు ఇవి. మేకు ఇలా వస్తే కలుస్తాయా? ఆటోమేటిక్గా ఆకర్షిస్తాయా? లేదు. మేకు ఇలా వస్తే ఆకర్షిస్తాయా? ఆకర్షించవు. అదే అయస్కాంతం తోటి మేకు దగ్గరకు వస్తే ఎలా ఆకర్షిస్తబడుతున్నాయో చూడండి. ఆకర్షిస్తున్నాయా లేదా? ఆకర్షిస్తున్నాయా? ఆకర్షించినాయా? ఆకర్షించలేదా? చూసాను వాళ్ళు. కూర్చోండి. ఎన్ని ఆకర్షించబడ్డాయి? చాలా ఆకర్షించబడ్డాయి. చాలా. ఈ మేకు ఆకర్షించబడిందా? లేదు. నీలో దేవుడి శక్తి దిగిపోయినప్పుడు
నువ్వు ఎలా ఉంటావు తెలుసా? మ్యాగ్నెట్లా ఉంటావు. ఎలా ఉంటావు? మ్యాగ్నెట్లా ఉంటావు. నడుచుకుంటూ వెళ్తా ఉంటే అదొక రకమైన ఆకర్షణ. అది కనిపిస్తుంది, నేను ఈ పాపతోటే మాట్లాడాలి, ఈ బాబాతోటే మాట్లాడాలి, ఆ బెంచ్లోనే కూర్చోవాలి. ఆ బెంచ్లో కూర్చుంటారు కదా, నేను ఎక్కడే కూర్చుంటాను. అదో రకమైన శక్తి. అది ఎవరి శక్తి? దేవుడి శక్తి. ఇప్పుడు ఇది మీరు మ్యాగ్నెట్, దేవుడి శక్తి మీలో దిగిపోయింది. ఇవన్నీ ఏంటో తెలుసా? దేవదూతలు. ఎన్ని దేవదూతలు? కోట్ల దేవదూతలు. ఇవన్నీ దేవదూతలు. నీలో దేవుడి శక్తి ఇప్పుడు ఎక్కడ దిగింది? నీలో. వెరీ గుడ్. దేవుడి శక్తి లాస్ట్ నీకు ప్రైజ్ ఉంటుంది. నాలో దిగిందని చెప్పావు. నీలో దేవుడి శక్తి కంపల్సరిగా ఉంటుంది అన్నమాట. ఆమేన్. ప్రైజ్ గాడ్. రాబాషియాలా. ఓకే, ప్రైజ్ గాడ్. సో దేవుడి శక్తి దిగినప్పుడు ఇది నువ్వు అయస్కాంతం. నువ్వు ఇలా నడుస్తా వెళ్తా ఉంటావు. దేవదూతలకు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నా బిడ్డ వెళ్తుంది, నా శక్తి నా బిడ్డలో ఉంది. వాళ్ళందరూ ఎవరో తెలుసా మనకి? బాడీ గార్డ్స్. పోలీసులకు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్స్ కానీ చుట్టూ గన్మెన్స్ వెళ్తారు తెలుసా? మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ దేవదూతలు. కోట్ల గన్మెన్స్ కంటే గ్రేట్ పవర్ ఎక్కువ వీటికి. ఇవన్నీ ఇలా చుట్టూ ఉంటాయి మాట. ఈ దేవదూతలన్నీ ఉంటే నువ్వు ఇలా వెళ్ళావనుకో, ఇక్కడ ఏమన్నా పడిపోతున్నావు అనుకో, వెంటనే దేవదూత వచ్చి టక్కేల్మని అతుక్కుపోతాయి. నువ్వు ఇలా వెళ్తున్నావు, ఏమైనా ప్రమాదం వస్తే ఇక్కడ దేవదూత అతుక్కుపోతుంది. ఇలా వెళ్తే ఇక్కడ ఏమైనా ప్రమాదం వస్తే ఇక్కడ దేవదూత అయిపోతుంది. టోటల్గా దేవదూతలన్నీ నీకు కంచె వేసేస్తాయి. ప్రైజ్ గాడ్. నువ్వు అనుకుంటావు నేను ఎలాగే వెళ్తున్నానుగా, బై మిస్టేక్ పడలేదు అంతే. నానా బై మిస్టేక్ పడకపోవడం ఏం నువ్వు దేవుడువా? మనం దేవుళ్ళమా? కాదు. మనకు కనిపించవు. ఇగో ఇవన్నీ దేవదూతలు వచ్చేస్తాయి అక్కడికి. అయస్కాంతానికి అతుకుపోయినట్టు మన కాళ్ళకి అతుకుపోతారు దేవదూతలు. అర్థమైందా? ఇలా వెళ్ళి నేను స్లిప్ అయిపోయి ఇలా పడబోయాను, జస్ట్ ఆపుకున్నాను. మనం ఆపుకోము, మనకి శక్తి లేదు. ఏం దిగింది? దేవుడి శక్తి దిగింది. ఏం కాపాడే మనల్ని? దేవదూతలు. కాబట్టి మనలో శక్తి ఈ 4 రోజులు నింపబడింది. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, కూర్చున్నప్పుడు, పాడేటప్పుడు, తినేటప్పుడు మీరు ఒకటి అనుకోవాలా, నా చుట్టూ దేవదూతలు ఉన్నాయి, నన్ను అతుక్కుపోతాయి. నా చుట్టూ దేవదూతలు ఉన్నాయి, నన్ను అతుక్కుపోతాయి. బర్రలా వషి అలా రహసిక్కరలా బాబా బాబా. నీ చుట్టూ ఏమున్నాయి? నీ చుట్టూ అతుక్కుపోతాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒకటి అనుకోవాలా, నేను వెళ్తున్నాను కదా, నా చుట్టూ నాకు దేవదూతలు వెళ్ళిపోతున్నాయి, నా పక్క దేవదూతలు వెళ్ళిపోతున్నాయి, నా చుట్టూ దేవదూతలు వెళ్ళిపోతున్నాయి, నా మీద దేవదూతలు వెళ్ళిపోతున్నాయి అని అనుకోవాలి. సరేనా? ఏడ్చే పిల్లలు చూడాలి. దేవదూతల కోపం వస్తే ఏమనుకుంటే తెలుసా? వీళ్ళేంటి పద్దాక విసిగిస్తున్నారు, నేను వెళ్ళిపోతాలే, నేను కాపలా కాయన వేసేయ్యా. ఓకే సిట్. దేవదూతలు అనుకుంటే, అయ్యా ఏసయ్యా నేను కాపలకు ఆయన వేసేయా, ఆ పాప నా మాట వినట్లేదు వేసేయా, నన్ను వేరే పాపకు పెట్టేసేయా. ఆ బాబు అయితే పద్దాక మోకాలేసి ప్రార్థన చేస్తాడు వేసేయా, అక్కడ కాపలా పెట్టేసేయా. ఈ పాప పద్దాకు చాక్లెట్లు తింటే నేను ఉండనేసేయా అని దేవదూతలు వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమైందా? నేను 2 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పాలి. అర్థమైందా? వ్యర్థమైందా? ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందిగా. ఒకటే పెట్టేసుకోవాలి మీరు బ్రెయిన్లో, నేను వెళ్తున్నాను, నా చుట్టూ ఎందుకు వచ్చేస్తాయి దేవదూతలు? వెరీ గుడ్. ఆ రోజు శిష్యులు వెళ్తున్నప్పుడు కూడా దేవదూతలు తిరిగాయి. ఇంకో ఎక్స్పెరిమెంట్ చూద్దామా? వద్దా? అక్క మాకు బోర్ కొట్టేస్తుంది, వెళ్ళిపో అక్క, ఇంక చాలు, మేము వెళ్ళిపోవాలి, అన్నం తినాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ప్రైజ్ ఇస్తాను. లేదు అక్క, చెప్పక్క మాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, వింటా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
చెప్పునా అక్క? ఓకే అక్క, ఓకే. చిన్నపిల్లల కోఆపరేషన్ బాగుంది. ఓకే, లాలీపాప్ పిల్లలందరూ ఒక బ్యాచ్ బాగున్నారు, ఫ్రంట్ బ్యాచ్. ఓకే, ఇది కర్పూరం, సరేనా? ఇది కర్పూరం, సరేనా? పర్లేదు. ఇది ఏంటిది? కర్పూరం. ఓ కర్పూరం ఎవరిది? వెరీ గుడ్, కర్పూరం. అయితే దీని మీద ఏం దిగింది? ఏం దిగింది? దేవుని శక్తి దిగి కర్పూరం వెలిగించబడింది. మండుతుందా? మండుతుంది. ఆపేనాను సరే, సరేనా? ఇది ఇప్పుడు ఈ రూమ్ పెద్దది. ఈ కర్పూరం మండేటప్పుడు మీకు ఏమొస్తుంది? వాసన వస్తుంది. వస్తుందా మీకు? ఏం వాసన వస్తుంది? అందరికి వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుంది? దేవుడి శక్తితో అది వెలిగించబడింది. దాని నుంచి ఏమొస్తుంది? పొగ వస్తుంది, సువాసన వస్తుంది. రూమ్ పెద్దది కాబట్టి, ఇది చిన్నది కాబట్టి మీకు అందరికీ రాకపోవచ్చు, సువాసన వస్తుంది. ఇప్పుడు నీ మీద ఏం దిగింది? ఇప్పుడు నీ దగ్గర నుంచి ఏమొస్తుంది? సువాసన వస్తుంది. వెరీ గుడ్. ఆ సువాసన ఎలా వస్తుందో తెలుసా? సువాసన ఏ తల్లి చెప్పకూడదు, ఒరే వాళ్ళ ఇంటికి వెళ్ళకరా, ఆ పిల్లలు సువాసనగా ఉండరు, నోరు తెరిస్తే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు, మా పిల్లలు చెడిపోతారేమో, అక్కడికి వెళ్ళకూడదు. ఎవ్వరు అనుకోకూడదు. వాళ్ళు ఏమన్నాళ్ళు తెలుసా? నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళతో స్నేహం చేయి, వాడు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు, నీకు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అనాలి. అదేంటో తెలుసా? సువాసన. అర్థమైందా? నాన్న వాళ్ళని మన ఇంటికి పిలువు, వాళ్ళు చాలా మంచి కుటుంబం, వాళ్ళు వస్తే అదొక రకమైన సువాసన. అది దేని వల్ల వస్తుంది? మన కార్ వల్ల వస్తుందా? మన బంగ్లాల వల్ల వస్తుందా? పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటే వచ్చేస్తుందా? లేదు. ఇప్పుడు మన బ్రదర్ జయరాజ్ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ గారిని అందరూ ఇంటికి ఎందుకు పిలుస్తారు? నిన్ను నన్ను పిలుస్తారా? అందరూ పిలవరు. జయరాజ్ బ్రదర్ గారిని ఎందుకు పిలుస్తారు? ఆయన ఒక సువాసన. అది వాళ్ళు గ్రహించుకున్నారు. బ్రదర్ వస్తే ఒక సువాసన వస్తుంది. బ్రదర్కి ఆ సువాసన ఎక్కడి నుండి వచ్చింది? బ్రదర్ మీద దిగిన శక్తే ఆయన దగ్గరకు వస్తున్న, యేసయ్య దగ్గరకు వస్తున్న మన మీద కూడా దిగింది. ఎప్పుడు? 4 రోజులు. ఇక మీదట మీరు ఎలా ఉండబోతున్నారు? సువాసనగా ఉండబోతున్నారు. ప్రైజ్ గాడ్. నీ ప్రవక్తనే ఒక సువాసన. ఎస్, నీ మాటే ఒక సువాసన. నీ ఆలోచన నువ్వు ఇవ్వగలిగేటప్పుడు నీ దగ్గర 1 రూపాయి ఉంది, నీ ఫ్రెండ్కి పెన్ను లేదు, నువ్వు ఆ 1 రూపాయి పెట్టి నీ ఫ్రెండ్కి, పిల్లలు వినాలి, పిల్లలు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, పిల్లలు చూడాలి చూడాలి చూడాలి. ఫ్రెండ్ పిల్లలు, పాప ఓకే వెరీ గుడ్, షీ గేవ్ హర్ స్నాక్స్ పెట్టారు. సరే, పిల్లలు చూడాలి, నా వంక చూడాలి. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర నీ ఫ్రెండ్కి ఏం లేదు? పెన్ను లేదు. నువ్వేం చేసావు? ఆడికి పెన్ను లేకపోతే నాకు ఎందుకులే, నేను ఇవ్వను అని నీ దగ్గర 2 పెన్నులన్నా దాచుకున్నాను కదా, సువాసన అవ్వదు. ఏం చేయాలి? ఆడింటికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? మమ్మీ నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు, ఒక పెన్ను ఇచ్చాడు మమ్మీ, కరెక్ట్గా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆగిపోయింది మమ్మీ, పెన్ను ఇచ్చాడు. ఆ తల్లి దగ్గర నువ్వు ఒక సువాసన. ఆ తల్లి అంటది నెక్స్ట్ ఏమన్నా రెడీ, నేనైతే అలా చేస్తాను. నెక్స్ట్ అయితే ఆ తల్లి ఏమంటుంది తెలుసా? ఒరే మొన్న నీకు ఎవరో పెన్ ఇచ్చారు కదరా, వాళ్ళకి కొంచెం ఇవి పెట్టరా అంటది. లేకపోతే నీ బర్త్డేగా ఒక చాక్లెట్ ఎక్స్ట్రా ఇవ్వరా అంటది. నువ్వేమైపోయావు? సువాసన అయిపోయావు. ప్రతి దేంట్లోనూ ఇసుక్కోకూడదు, చిరాకు పడకూడదు, కోపం పడకూడదు. అర్థమైందా? మీరు మీ చదువులో ఏం చేయాలంటే ఒక సువాసనగా ఉండాలి, అనేకులకి చెప్పే విధంగా ఉండాలి. మీరు నేర్చుకోవాలి, మీరు చెప్పాలి. మీ ప్రవక్తనే ఒక సువాసన. అది ఎప్పుడు అవుతుందంటే అగ్ని దిగిపోవాలి మీ మీదకి. అగ్ని దిగిపోయింది మీ మీదకి. మేడ గదిలో ఉన్నారు మీరు, శిష్యుల మీదకి దిగింది
శిష్యులు భూమిని ఏం చేశారు తెలుసా? అప్సైడ్ డౌన్, తలకిందులు చేశారు. వాళ్ళ కారులో వెళ్ళిపోయిన రాజులు దండాలు పెట్టేసేవాళ్ళు వాళ్ళకి. వాళ్ళ కారులో వెళ్ళేవాళ్ళ రాజులకు బంగ్లాలు ఉండేవి, వాళ్ళు మంచినీళ్ళు తాగి బతికేవాళ్ళు. కానీ లోపల ఒక శక్తి ఉంది చూసావా? రాజులు వచ్చేసి సాష్టాంగపడి దండాలు పెట్టేసేవాళ్ళు. మీరేమైనా తక్కువ? మీరు అందరు తక్కువ? ఎవరం పిల్లలం మనం? అదే శక్తి కదా. తండ్రికి ఏ జీన్స్ ఉంటే పిల్లలకి అయ్యే జీన్స్, తగ్గేదే లేదు. మనం వెళ్ళాలా? స్కూల్లో మనదే ర్యాంక్, ఓకే, పాటల్లో మనీయే, సరేనా, జాబ్స్ మనమే, పెద్ద పెద్ద పొజిషన్స్ మనమే, ప్రవక్తలు మీరే, జాబ్ హోల్డర్స్ మీరే, నీ కుటుంబాలే ప్లస్ అయిపోతాయి, నీ తల్లిదండ్రులకి గౌరవం వచ్చేస్తుంది. ఎప్పుడంటే సువాసనతో ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు. అర్థమైందా? వ్యర్థమైందా? చెప్పాలి. అర్థమైపోయిందా? అక్క చాలా అక్క, దీప వెళ్ళిపో అక్క, ఇంకా ఆకలేస్తున్నాను, వాళ్ళ చేతులు ఎత్తాలి. సిన్సియర్గా చెప్పాలి. లోపల ఒకటి పెట్టి బయట ఒకటి పెడితే దేవుడు చూసేస్తాడు మనల్ని. నోవా మన భక్తి ఇప్పుడు ఎలా ఉండాలి తెలుసా? యథార్థంగా ఉండాలంట. నువ్వు గంటలు మోకాలేసి అయ్యా వందనం, అయ్యా స్తోత్రం, అయ్యా వందనం, అయ్యా స్తోత్రం అని చెప్పినా ఒక్కోసారి ఆన్సర్ రాదు. రోడ్డు మీద ఇలా వెళ్తున్నావు అనుకో, చాలా యథార్థత దేవుడు చూస్తాడంట. సువాసన ఇప్పుడు వస్తుందంట, పీల్చండి. సువాసన పీల్చుకొని సువాసనంగా బయటికి వెళ్ళిపోండి మీరు. ఓకే ఓకే. సో భక్తి ఎప్పుడు యథార్థంగా ఉండాలి. అర్థమైందా? కోపం అన్న పిల్లలు కోపం తగ్గించుకోవాలి. నెక్స్ట్ సిబిఎస్ఈకి వచ్చినప్పుడు ఎంతమంది కోపం తగ్గిందని అడుగుతాను నేను. అర్థమైందా? వ్యర్థమైందక్క అన్న వాళ్ళు చెప్పండి. ఓ నీకు వ్యర్థమైందా? అర్థమైంది. ఓకే, నేను ముగిచ్చేస్తాను. నేను మిమ్మల్ని విసిగించను. ఇంకొకటి ఉంది, చేద్దామా వద్దా? చేద్దన్న వాళ్ళు చేతులు పైకెట్టండి, వద్దన్న వాళ్ళు చేతులు పైకెట్టండి. ఫస్ట్ చేద్దామన్న వాళ్ళు చేతులు పైకెట్టండి. ఓకే. ఓ నీకు కూడా కావాలి, సరే కూర్చో. ఓకే సరే. వీళ్ళకి కూడా కావాలి. ఓకే. నెక్స్ట్ ఈ మొక్క, సరేనా? ఇదేంటిది? మొక్క, చెట్టు, ఇంకా ఇంగ్లీష్, ఇంకొకటి. వెరీ గుడ్. అందరూ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సేనా? తెలుగు మీడియం వాళ్ళు ఎవరు లేరు? తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారా? ఓకే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకంత అభిషేకం అయితే తెలుగు మీడియం వాళ్ళకి రెండింతలు. ఎందుకంటే దేవుడు తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియంని ఈక్వల్ చేస్తాడు. ఇప్పుడు శక్తి దిగిపోయింది కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకేనా? ఓకే. దేవుడి శక్తి కనిపించిపోతుందా? కనిపిస్తుందా? ఇప్పుడు ఫ్యాన్ ఆపేశారు కదా మీరు, మీకు అందరికీ ఏమైంది? చెమటలు వచ్చేసినాయి. ఫ్యాన్ వేయగానే మీకు గాలి కనిపించిందా? మీకు గాలి అనుభవించారా? అనుభవించారు. అది ఏం చేసింది? తాకింది. అప్పుడు మీకు అర్థమైంది గాలి ఉందని. దేవుడి శక్తి పద్దాకా మీకు కనిపించదు, కానీ ఈ ఒక అడిగేస్తే మీరు శక్తిని అనుభవిస్తారు. ఒక పని చేస్తే మీరు శక్తిని అనుభవిస్తారు. అర్థమైందా? సరే. ఈ మొక్క ఎలా ఎదుగుతుందో తెలుసా? కనిపించని ఒక అదృశ్యమైన శక్తి వల్ల ఈ మొక్క ఇలా ఎదుగుతుంది. ఎలా ఎదుగుతుంది? కొన్ని మొక్కలు ఎలా ఎదుగుతాయి తెలుసా? ఎలా ఎదుగుతాయి కొన్ని పాకుతాయి. నీ పట్ల కూడా దేవుడు ఏంటంటే కొంతమందిని ఎలా ఎదిగిస్తాడు, కొంతమందిని ఇలా ఎదిగిస్తాడు, కొంతమందిని ఇలా ఎదిగిస్తాడు. అందరి ప్రణాళికలు ఒకలా ఉండవు. నీదో ప్రణాళిక, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, నువ్వేమైనా టీచర్ అవ్వచ్చు, కొంతమంది సేవకు రావచ్చు. ఒక్కొక్కల పట్ల దేవుడి ప్రణాళిక ఒక్కొక్కలా ఉంటుంది. మీరేం చేయాలంటే, అయ్యా నా పట్ల నీ ప్రణాళిక ఏంటని మీరు ప్రార్థన చేయాలి. మాట్లాడే పిల్లలు, పేపర్లు చింపే పిల్లలు ఇక్కడికి రావాలా? నాకు పేపర్లు చింపే పిల్లలు ఇక్కడికి రావాలా? పేపర్ చింపిస్తా, దేవుడి శక్తితో పైకి ఇలా ఎగరేపిస్తాను.
ఎంత పైకి ఎగిరితే అంత శక్తి దిగుతుంది. రావాలా పేపర్లు చింపే పిల్లలు, లాలీపప్పులు తినే పిల్లలు. పెద్ద పిల్లలు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి అంత అవగాహన ఉండదు. మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు, పెద్ద పిల్లలు. ఓకే, నేను చిన్నపిల్లల గురించి వాళ్ళు ఇంకా గ్రహించుకునే శక్తి లేదు. వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి వాళ్ళకి పునాదులు వేయాలి. పెద్ద పిల్లలు మీరు చూడండి, పెద్ద పిల్లలు ఇంటర్, డిగ్రీ, 10th, 9th, నో డిస్ట్రాక్షన్స్. ఓకే, పెద్ద పిల్లలు చూడండి, మీ జీవితాలు, మీ ప్రవర్తన మీరే కట్టుకోవాలి, మీరే పట్టుకోవాలి. అర్థమైందా? మీరు వినాలి, వింటే సరిపోదు. సరేనా? ఇప్పుడు చూడండి, ఇది ఒక మొక్క. ఈ మొక్కకి ఇక్కడ ఏం పోసాం? మట్టి పోసాం. ఓకే, మట్టి పోస్తే మొక్క ఎదిగిపోయిందా? ఓ, నీళ్ళు కూడా పోసారు. నీళ్లు పోస్తే మొక్క ఎదిగిపోయిందా? ఎదిగిపోతుందా? దీని మీద దేవుడి శక్తి దిగిపోయిందా? వెరీ గుడ్. అందుకే మొక్క ఇలా ఎదిగిపోతుందా? ఓకే, దేవుడి శక్తి దిగిపోయిందంట. వెరీ గుడ్. ఎంతమంది చెప్పారు దేవుడి శక్తి దిగిపోయిందని? నిజంగానే ఒక మొక్క కాదు, ఒక ఆకు కాదు, ఒక వేరు కాదు, చిన్న ఆకు పైకి రావాలన్నా దేవుడి శక్తి దిగాల్సిందే. అది ఒక అదృశ్యమైన శక్తి. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఈ మట్టి ఇక్కడ ఈ మొక్కకు పోసారు. ఇది విత్తనం ఉన్నప్పుడు ఇక్కడ విత్తనం వేస్తాం మనం, అవునా? వీళ్ళందరూ చిన్న చిన్న విత్తనాలు. మీరందరూ ఎవరు? విత్తనాలు. వీళ్ళేమో విత్తనాలు, వాళ్ళేమో ఎక్కడి వరకు వచ్చిన చిన్న కొమ్మ, వాళ్ళేమో కొంచెం ఎక్కువ వరకు ఎదిరిన చిన్న కొమ్మ. వీళ్ళేమో 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎక్కడి వరకు ఎదిగారు. కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వరకు ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. ఎక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. ఎక్కడ వరకు వచ్చారు మీరు అందరూ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీ మీద ఏం దిగింది? దేవుడి శక్తి దిగింది. సరేనా? ఇక్కడ మట్టి పోసారు. మీకు మట్టి అని వాక్యాలు ఎవరు వేస్తున్నారు? పాస్టర్ గారు వాక్యాలు వేస్తున్నారు, మీ టీచర్లు వాక్యాలు వేస్తున్నారు, మీకు చాలామంది మట్టి అనే వాక్యం వేస్తున్నారు. వేసిన ప్రతి మొక్క ఫలించిపోతుందా? కొన్ని చచ్చిపోతాయా? ఓ 10 మొక్కలు నాటారు మీరు, 10 మొక్కలు నాటారు, అన్నీ ఫలించిపోతాయా? కొన్ని చచ్చిపోతాయా? కొన్ని చచ్చిపోతాయి. ఒకటే మట్టి అన్నిటికీ వేసాం. కొన్ని నిలబడతాయి, కొన్ని చచ్చిపోతాయి. ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడ మట్టి వేశారు, మీకు మట్టి అనే వాక్యం వేశారు. ఎంతమంది బ్రతుకుతారు ఆ వాక్యంలో? చేతులు పైకి ఎత్తండి, చేతులు పైకి పెట్టండి. ఓకే, ఇందులో ఈ మట్టిలో ఈ మొక్కకి అందే అదృశ్యమైన ఒక శక్తి ఉంటుంది. అది మీకు తెలియదు. ఆ మట్టిలో సైన్స్ ఏంటంటే కణాలు ఉంటాయి, లవణాలు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. అది సైన్స్. అవి ఒక కనిపించిన మట్టిలో ఉన్న శక్తి ఈ మొక్కకి బలాన్ని ఇస్తుంది. అర్థమైందా? వ్యర్థమైందా? నుంచో పోసారు. ఏం పోసాను? ఇక్కడ మట్టి పోసాను. మీకు ఇక్కడ ఏం పోస్తున్నారు? మట్టికి బదులు మీకు ఏం వేస్తున్నారు టీచర్లు? వాక్యం. వెరీ గుడ్, వాక్యం వేస్తున్నారు. సో నువ్వేం చేయాలి? మొక్కలాగా బ్రతకాలి. వెరీ గుడ్, మొక్కలాగా బ్రతకాలి. మొక్కలకు ఆకులు వచ్చేస్తాయి, ఏమొస్తాయి? ఫలాలు వచ్చేస్తాయి. అవి అందరూ తీసుకుంటారు. ఈ మొక్కే ఆశీర్వాదం. మ్యాంగో ట్రీ, ఎండాకాలం వచ్చింది కదా, మ్యాంగోలు మనం అందరం తింటున్నాం, తినేసేసి ఎంజాయ్ చేసి బెడ్ల మీద పడుకుంటున్నాం కదా. కానీ మ్యాంగో ట్రీ ఎంతమందికి ఆశీర్వాదకరమేమా? ఎంతమందికి ఆశీర్వాదకరం? అది అనేకులకు ఆశీర్వాదకరం మ్యాంగో ట్రీ. నువ్వు ఎప్పుడైనా ఒకళ్ళు నీ దగ్గర నుంచి తీసుకుంటే, నువ్వు తినకపోయినా పర్వాలా, వాళ్ళు తీసుకుని తిన్నప్పుడు నువ్వే వాళ్ళకు ఒక ఆశీర్వాదంగా మారావని ఆనందించాలా. సిడా. ఓకే, సరే. ఇంకేం పోస్తారు? నీరు పోస్తారు. ఏం పోస్తారు?
నీరు పోస్తారు. అక్కడ నాన్న మొక్కకి ఏం పోస్తారో చెప్పవా? నీరు పోస్తారు. ఆ నీరు పోసిన ప్రతి మొక్క బ్రతుకుతుందా? బ్రతకదు. కొన్ని మొక్కలే బ్రతుకుతాయి. ఆ నీరులో ఉన్న జీవం అనే శక్తిని గ్రహించుకొని నిలదొక్కున్న మొక్కే ఫలించి పైకొస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, సరేనా? ఇదొక పచ్చని ఒలీవ మొక్క. సే ప్రైజ్ గాడ్. ఇది పచ్చని ఒలీవ మొక్క. మీరందరూ ఒక విత్తనాల్లాగా, కొమ్మల్లాగా, రెమ్మల్లాగా, వేరుల్లాగా, సగం ఎదిగిన చెట్టులాగా రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల కుటుంబాల నుంచి, రకరకాల చోటుల నుంచి అందరూ ఈ మేడగదిలో శిష్యులు గుమికూడినట్టు గుమికూడారు. మీ మీద వాక్యం అనే శక్తి దిగింది. ఓకే, మీ మీద అభిషేకం అనే నీరు లాంటి శక్తి దిగింది. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా అభిషేకం మీ మీదకి దిగింది. మీరేం చేయాలంటే ఈ మొక్క ఫలించినట్టు ఫలించుదురుగాక, ఫలాలు కాయుదురుగాక, ఫస్ట్ స్థానంలో మీరే ఉందురుగాక, మీ కుటుంబాలు ఆశ్రదించబడుదునుగాక. అర్థమైందా? అంతేకాకుండా ప్రేమ, శాంతి, సమాధానం, దయాళత్వం, నిమ్మలత్వం అనే అన్ని ఫలాలు మీరు కాయాలి. అర్థమైందా పిల్లలు? నేను వాక్యం ఎక్కువ చెప్పను పిల్లలకి. అర్థమైందా పిల్లలు? నాన్న నుంచో నుంచో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లాలీపాప్ తిన్నాడు, అయిపోయింది, చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం క్లుప్తంగా నీకేం అర్థమైంది, దీన్ని బట్టి మీ వాళ్ళు పిల్లలందరూ ఎలా ఉండాలో చెప్పాలి. ఈ చెట్టుకి ఎలాగైతే మనం మట్టి మరియు నీళ్లు పోస్తామో మనం కూడా వాక్యం మరియు ప్రార్థనలు చేసి మనం కూడా దేవుని సన్నిధిలాగా ఎదగాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. పట్టుకోనా? ఈ చెట్టుకి ఎలా నీళ్ళు పోస్తామో మనం సిబిసికి అట్ట వెళ్ళాలి. చెట్టుకి నీళ్ళు పోసినట్టు రోజు సిబిసికి రోజు రావాలి. అది నీకు అర్థమైంది? అర్థమైంది. ఎప్పుడు సిబిసి పెడితే అప్పుడు రావాలి. సిబిసి అయిపోయాక ఎప్పుడు ఆదివారాలు వస్తే అప్పుడు రావాలి. ఎప్పుడు శుక్రవారాలు వస్తే అప్పుడు రావాలి. అప్పుడు ఏమవుతుంది? చెట్టు ఎదిగినట్టు నువ్వు ఎదుగుతాం. చెట్టు ఫలించినట్టు నువ్వు ఫలిస్తావు. ఫలించే రిజల్ట్స్ నీకు వస్తుంది. ఎక్కడ వస్తుంది? యేసయ్య దగ్గర వస్తుంది. ప్రైజ్ గాడ్. సే హల్లెలూయా. ఎవరైతే చెట్టు పట్టుకుంటారో వాళ్ళు చెట్టులా ఫలించాలి. చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఛాలెంజ్. దేవుడిలో ఛాలెంజ్ మనకి. దేవుడి శక్తికి ఏం కష్టం కాదు, అది మనం అనుభవించాలి. శక్తిని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, శక్తిని అనుభవించాలి. అర్థమైందా? ఈ సిబిసి తర్వాత ఉన్న శక్తి మీరు అనుభవించాలి. అప్పుడే నీ కుటుంబంలో ఆశీర్వాదం. పట్టుకోనా? చెప్పు. పట్టుకుంటా. ఫస్ట్ మనం సిబిసికి రాకముందు ఒక వాడిపోయిన మొక్క వల్లే ఉన్నాం. కానీ సిబిసికి వచ్చిన తర్వాత మనకు వాక్యం అనే మట్టిని, ప్రార్థన అనే నీటిని వేసి మనల్ని పెంచారు కాబట్టి మనం చెట్టు వల్లే తయారై. ఓకే, ఇప్పుడు ఈ చెట్టులా నువ్వు ఫలిస్తావా? ఏ క్లాస్? ఇప్పుడు 10th. నెక్స్ట్ ఇయర్ నీ నేమ్ నాన్న? తనుష్ నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్లో చెట్టు ఫలాల్లాగా ఫలిస్తుంది. అభిషేకం ఈ సిబిసిలో తనుష్ మీద దిగింది. తనుష్ నమ్ముతుంది, తనుష్ ఫలిస్తుంది, తను సాక్షిగా నిలబడుతుంది. ఆమేన్. ఓకే, గిఫ్ట్ గురించి ఆశపడి రాకూడదు. తండ్రి దగ్గర ఆశీర్వాదం ఆశపడి రావాలి. నీ పెన్ను ఆఫ్టర్ ఆల్ చిన్నది,
దేవుడి ఆశీర్వాదం పెద్ద. ఎక్కడ ఎక్కితే నా తండ్రి పైనుంచి ఇలా చూస్తాడు కదా, చూసి నన్ను మెచ్చుకుంటాడు కదా అని ఇక్కడికి ఎక్కాలి. అంతేగాని అక్క పెన్ను ఇస్తుంది, అక్క పెన్నులో ఇంకు అయిపోతుంది, తర్వాత డస్ట్బిన్కి వెళ్ళిపోతుంది. దేవుడి పెన్నులో ఇంకు అవ్వదు, నింపుతానే ఉంటాడు, నింపుతానే ఉంటాడు, నింపుతానే ఉంటాడు. నువ్వు ఎగ్జామ్స్ రాస్తుంటే ఆలోచనలు అక్కయితే రాదు. నీకు ఆలోచనలు పెన్ను పెట్టి ఎగ్జామ్ దగ్గర కూర్చుంటే ఆ క్వశ్చన్కి ఏమీ తెలియకపోయినా ఆలోచనలు వచ్చేసి పేపర్లు రాస్తూనే ఉంటావు, రాస్తూనే ఉంటావు, రాస్తూనే ఉంటావు. న్యూస్ పేపర్స్లో పేర్లు వస్తూనే ఉంటాయి. అది ఎప్పుడో తెలుసా? లోపల భక్తి పవిత్రంగా యథార్థంగా ఉండాలి. నిజంగా అంటే ఇప్పుడు అక్క నేను దేవుడి ఆశీర్వాదం గురించే వచ్చాను అక్క పైకి అంటారు, కానీ లోపల ఒకటి ఉంటుంది, అది ఉండకూడదా? సరేనా? అప్పుడు దేవుడి శక్తి దిగి మీరు ఫలిస్తారు. ఓకే, చెప్పు నాన్న, చెప్పు, నేను పట్టుకో, నువ్వు చెప్పు, నీకేమర్థమైందో చెప్పు. చెట్టు పట్టుకొని చెట్టుకు నీళ్ళు వస్తే పెరిగిద్ది, దాంతో గింజలు వేస్తే పెరిగిద్ది, ఇంకా మొగ్గ తొడిగిద్ది, మ్యాంగో వచ్చిద్ది. మ్యాంగో నువ్వు తింటావు, నువ్వు కూడా అందరికి మ్యాంగోలు ఇచ్చే చెట్టులాగా ఉంటావా? ఉంటా. అందరికి మ్యాంగోస్ ఇస్తావా? ఇస్తా. చెట్టులాగా నువ్వు ఫలిస్తావా? ఫలిస్తా. నీకు వాక్యం వస్తుందా? వస్తుంది. వాక్యం పాటిస్తున్నావా? పాటిస్తా. ఓకే, ఫలిస్తావా? ఫలిస్తా. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. నీ పేరు? వెనీలా. వినీలా సెకండ్ క్లాస్లో మొక్కలా ఫలించి ఫలాలు ఇస్తుంది. సే ప్రైజ్ గాడ్. ఓకే, వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేవా? ఇంకా చెప్పనా? ఆపేసాయినా? చెప్పనా? వెళ్ళరా ఇంటికి. ఆకలి లేదా? దాహం లేదా? మాట్లాడుకోరా? లాలీపప్పులు తినరా? బిస్కెట్లు తినరా? తింటావా? తినరు. వింటారా? ఓకే. ధైర్యం, భయం. ఇప్పుడు మీరు పులిల్లా ఉన్నారా, పిల్లిల్లా ఉన్నారా? దేవదూతలు మీ చుట్టూ ఉన్నారా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. చూడాలి, చూడాలి. వాటర్ బాటిల్ పట్టుకొని ఆడుకుంటున్న పిల్లలు చూడాలి. నా ఇంకా దేవుడి శక్తి వెళ్ళిపోతుంది. దేవుడు వస్తాడంట, ఆ పక్కన నుంచొని ఏసై అంటలేదేంటి, బాటిల్ పట్టుకుని తిట్ట అంటుంది, ఏసై అంటలేదు ఏంటని 3 సార్లు చూస్తాడంట ఏసయ్య. చూసిన తర్వాత నేను ఎంతసేపు నుంచి నన్ను బాటిలే తప్పించి నన్ను పట్టుకోవట్లేదని ఏసయ్య ఇలా 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 వెళ్ళిపోయి అలా అలా వెళ్ళిపోతాడంట. ఏసయ్య ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటే అక్కడున్న సాతాను గాడు ఇలా 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 మన దగ్గరికి వచ్చేస్తాడు. అర్థమైందా? అర్థమైందా? సాతాను వచ్చేస్తే భయం, దేవుడు వచ్చేస్తే ధైర్యం. అర్థమైందా? అర్థమైందా? వ్యర్థమైందా? ఇంకొకటి, మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు స్కూల్స్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. ఓకే, ఎక్కడికి వెళ్తారు? కూరగాయలకి వెళ్తారా మీరందరూ? కాలేజ్. ఎంతమంది కాలేజ్కి వెళ్తున్నారు? ఓకే, కాలేజ్కి వెళ్తారు, అన్ని ప్లేసులకి వెళ్తారు. వెళ్ళినప్పుడు రోడ్ల మీద అసహ్యకరమైనవేవి చూడకూడదు. అర్థమైందా? అర్థమైందా? చూడకూడదు. ఇక్కడ వాల్ పోస్ట్ కనుక అంటించారనుకో, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, అసహ్యకరమైన వాల్ పోస్ట్ అంటించారు. వినాలి. నాకు స్పెషల్గా 10th క్లాస్ గర్ల్స్, 8th క్లాస్, 9th క్లాస్, 7th, దోస్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు వినాలి. బుద్ధి ఉన్న వాళ్ళు వినాలి. నీకు వాల్ పోస్ట్ అంటిస్తే నువ్వు వెళ్తున్నావు, మనిషి సహజ నైద్యం, సడన్గా నువ్వు వాళ్ళ వాల్ పోస్ట్ చూస్తావు, అది తప్పు కాదు. కానీ అక్కడున్న వాల్ పోస్టర్ తప్పు అని తెలిసిన
ఆల్రెడీ చూసిన మొక్కల స్టోరీలు అయిపోయినాయి. వినాలి మొక్కల స్టోరీలు అయిపోయినాయి. రెండోసారి నీ కన్ను తిప్పి అక్కడ వాల్ పోస్టర్ ఉంది. దేవుని బిడ్డ, నీలో దేవుడి ఆత్మ ఉంది, శక్తి దిగిపోయింది. దేవుని బిడ్డ, నీలో శక్తి ఉంది. నువ్వు వెళితే దేవుడి ఆత్మ నీలో ఉంది కాబట్టి అక్కడ వాల్ పోస్టర్ ఉంది. ఏం చేయాలంటే, నీకు తెలుసు ఆల్రెడీ, నువ్వు చూసేసావు. అదొక పాపంతో నిండిన పోస్టర్, ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చే పోస్టర్స్, పిక్చర్స్. దేవుని బిడ్డ, నీలో ఏముంది? శిష్యుల్లో దిగిన శక్తి నీలో కూడా దిగింది 4 రోజుల్లో. ఆ పోస్టర్ నువ్వు చూసినప్పుడు నీకు తెలుసు, ఆల్రెడీ చూసేసావు అనుకోవాలి. నేను అక్కడ పోస్టర్ చూడను. నువ్వు ఎలాగే వెళ్ళాలి కాలేజ్. నీ ఫ్రెండ్స్ అందరూ మీరు 4 వెళ్ళొచ్చు, 3 చూస్తారు పోస్టర్. నువ్వు చూడొద్దు. నీ కన్ను పాపం చెయ్యకూడదు. అప్పుడు నీలో యేసయ్య ఉండి అనుకుంటాడు, అబ్బా నా బిడ్డ ఎంత మంచిదో. ఇక్కడున్నాయి కదా మ్యాగ్నెట్ చుట్టూ దేవదూతలు, మ్యాగ్నెట్ చుట్టూ ఏమున్నాయి? దేవదూతలు. ఇలా ఎదరికెళ్తావు. 4 వెళ్తున్నారేమో, 3 పోస్టర్ చూసి పోస్టర్ చాలా బాగుంది, ఆనందంగా ఉంది, బట్టలు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, నెక్క బాగుంది, వాళ్ళు బాగున్నాయి, వాళ్ళు వెళ్తారు, నువ్వు వెళ్తావు. నువ్వు చూడవు. ఎందుకు? వీఆర్ స్పెషల్. 4 కలిసిపోవడం స్పెషల్ కాదు. వింటున్నారా? స్పెషల్గా నాకు 10th ఇంటర్ గర్ల్స్ వీళ్ళకి అర్థం కాదమ్మా. నీకు అర్థమవుతుంది. నీ తల్లిని ఏడిపించకూడదు, మన తండ్రిని ఏడిపించకూడదు. తల్లి తండ్రి ఎప్పుడు నిన్ను ఇలా బ్లెస్ చేయాలి. వాళ్ళు ఏడవకూడదు. నీ తల్లిని బట్టి ఎప్పుడూ ఏడకూడదు. అది నీకు ఆశీర్వాదం కాదు. నేను ఆ చిన్నపిల్లల గురించి మాట్లాడలేదు, పెద్ద పిల్లల గురించి. చిన్నపిల్లల ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఎవరి బిడ్డలు మీరు బయటికి వెళ్ళబోతున్నారు. నీ తల్లి నిన్ను తీసుకెళ్ళి ఆ కాలేజ్ కుర్చీలోనే కూర్చోబెట్టగలదు. ఆ కుర్చీలో కూర్చున్న నువ్వేం చేస్తున్నావో, నువ్వేం ఆలోచించుకుంటున్నావో నీ తల్లి చూడలేదు. నీ తల్లి చూడగలదునా? నీ తండ్రి చూడగలదునా? చూడలేరు. నిన్ను కొంతవరకే కాపలా కాయగలదురు వాళ్ళు. నీ ఆలోచనలు వాక్యం చేత నువ్వే కాపలా కాసుకోవాలి. నీ ఆలోచన అటు వెళ్తున్నప్పుడు నేను దానికి సంబంధించిన కాదు. వాళ్ళు చూస్తే చూడండి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడి ఎదరికెళ్ళా గొంట ఉంటుంది. 3 గొంట్లో పడతారు. మ్యాగ్నెట్కి ఏమున్నాయి? ఎన్నున్నాయి? కోట్లాది దేవదూతలు. ఆ గొంటలో నువ్వు పడవు. ఒకనొక టైం వస్తుంది, నువ్వు గొంటలో పడతావా? పడవు. నేను రాసి మీకు సంతకం పెడతాను. నువ్వు గొంటలో పడవు. పడే టైంకి కోట్లాది దేవదూతలు దిగిపోతారు. వాళ్ళకి దేవదూతలు ఉన్నారా? పోస్టర్ చూసిన వాళ్ళకి దేవదూతలు ఉన్నారా? ఉండరు. ఎందుకంటే పవిత్రత లేని చోట దేవుడు ఆత్మ సంచారం చెయ్యదంతే. అప్పుడు దేవుడు ఆత్మ సంచారం చేయకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు పోస్టర్ ఎప్పుడైతే, నేను పోస్టర్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అప్పుడు ఏముంటుందంటే, నీ సెల్ ఫోన్లో నీ తల్లి చూడట్లేదని, నీ తండ్రి చూడట్లేదని, నీ చుట్టాలు చూడట్లేదని, నువ్వేంటేంటో చూస్తూ ఉంటుంటే దేవుడు నువ్వు అనుకుంటావు నేను ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను కదా, నేను కూర్చున్నానుగా, నేను దేవుడు ఆత్మ అపరిశుద్ధత ఉన్న చోట ఉండడు. ఎందుకంటే అది ఆయన స్వభావం కాదు. కాబట్టి దేవుడు ఆత్మ ఏం నువ్వెప్పుడైతే సెల్ ఫోన్ పట్టుకొని అందులో ఒక పాపపు రీల్స్ పాపం చూస్తూ ఉంటావు, దేవుడు ఆత్మ అనుకుంటుందంట, అయ్యో నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడని. దేవుడు ఇలా 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 వెళ్ళిపోతాడు. దేవుడు ఇలా వెళ్ళిపోతాడు. సాతానాత్మ ఉంది కదా, సాతానాత్మ ఎంటర్టైన్మెంట్, పాపం, రీల్స్, ఫోన్స్, గేమ్స్, లోకం వచ్చేస్తుంది నీలోకి. ఆ కొద్ది టైం, నేను ఇంటర్ గర్ల్స్ గురించి 10th గర్ల్స్ గురించి చెప్తున్నా, చిన్న పిల్లల్ని బేస్ చేసుకొని చెప్పట్లే. లాస్ట్ మూమెంట్ ఐ విల్ లీవ్ ద మైక్ జస్ట్ 5 minutes. చిన్న యవ్వనస్తులు ఉన్నారు కదా, ఆ నిమిష కాలం నీకు చాలా ఆనందం, ఎంటర్టైన్మెంట్, చాలా సంతోషం. సాతానుగాడు నేను ఉక్కిరి చేసేస్తాడు సంతోషంలో. ఆ రీల్స్ చూసినప్పుడు నీకు చాలా సంతోషం అనిపించిపోతుంది. అప్పుడు సాతానుగాడు ఇలా 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 వచ్చి మొత్తం నిన్ను కమ్మేసుకుంటాడు. దేవుడు ముట్టుకోలేడమ్మా నిన్ను, దేవుడు వదిలేస్తాడమ్మా నిన్ను. సాతానుకు పట్టుకొని సాతాను నిన్ను పట్టుకొని వాడు లోకంలోకి ఇలా యవ్వన బిడ్డ
బిడ్డలు సాతానుగాడు పట్టుకొని వాడి లోకం, సినిమాలనే లోకం నువ్వు ఎంజాయ్ చేసేస్తావు. పాటలు, నీ స్నేహితులు, వాడు అట్ట తిప్పుతాడు, నీకు చాలా ఆనందం, ఓ ఆనందపడిపోతావు. అది అశాశ్వతం. ఎవ్వని బిడ్డలు నేను చెప్తున్నాను, ఏమీ ఉండదు. అట్ట తిప్పుతాడు, ఇట్ట తిప్పుతాడు, ఇట్ట తిప్పుతాడు, ఇట్ట తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు వాడు నిన్ను. తిప్పి 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 ఒక గుంట ఉంటుంది, ఆ గుంటలో ఎట్ట ఇసురు కొడితే నువ్వు తిప్పుకోలేక నీ కెరియర్ పాడైపోయి, నీ తల్లిదండ్రులు ఏడ్చి, నీకు ఒక గమ్యం లేక నువ్వు బిక్కిరి అయిపోతావు అమ్మా. యవ్వన బిడ్డలు, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, మనం ఫలించే దేవుని సన్నిధికి వస్తున్నాం. పాపం ఉండొద్దు చూపులో, సెల్ల మనకొద్దమ్మా. నీకంటూ ఒకనొక టైం వస్తుంది, దేవుడు ఒక మంచి జాబ్లో నిన్ను పెడతాడు. నీ సెల్ ఫోన్ పరిమితిలో నువ్వు వాడు, నువ్వు గేమ్స్కి అడిక్ట్ అవ్వకు, నీ కెరియర్ పాడు చేసుకో. మంచి భవిష్యత్తు దేవుడు గొప్పోడు, ఆయన రాజు. ఆ బిడ్డల్ని చిన్న చిన్న పోస్టుల్లో చూడాలనుకోడు దేవుడు, పెద్ద పెద్ద పోస్టులో చూడాలనుకుంటాడు. దేవుడితో అయస్కాంతానికి మేకలు అంటుకున్నట్టు నువ్వు ఇలా అంటుకుపోవాలి, ఇలా నువ్వు ఫలించాలి, పాపానికి దూరంగా ఉండాలి. శక్తి దిగిన శక్తిని నువ్వు అనుభవిస్తావు. నేను దేవుడి సన్నిధిలో అనుభవించి నేను నీకు చెప్తున్నాను, ఎవరిని బిడ్డ నువ్వేం చేయొద్దు. నీ దగ్గర డబ్బులు లేవా, నీ తల్లి డబ్బులు కట్టుకోలేదా, నీ తల్లి ఫీజు కట్టలేదా, నీ తండ్రి ఫీజు కట్టలేదు, నువ్వేం చేయొద్దు. నీకు గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళు, చదువుకో. నీకు టైం దొరికినప్పుడు ప్రార్థించి, నీకు టైం దొరికినప్పుడు వాక్యం చదువు. దేవుడు నీలోకి వస్తాడు. లోకం ఇచ్చే ఆనందం చాలా ఏదో ఒకలా ఉంటుంది, ఏదో ఉక్కిరి బిక్కిరి ప్రేమ. దేవుడు ఆనందం చాలా ప్రశాంతత, చాలా నెమ్మది, చాలా ఆదరణ దొరుకుతుంది. ఆ ఆదరణలో నువ్వు నెమ్మదిగా, సైలెంట్గా, కామ్గా ఎలా వెళ్తే మొక్క సైలెంట్గా పెరిగినట్టు పెరిగి అలా ఫలాలు ఇస్తూ నీ తల్లి సంతోషిస్తే, నీ తండ్రి సంతోషిస్తే, అందరికంటే మించి నీ పరమ తండ్రి దిగి నీ మీద సంతోషిస్తాడు. యవ్వన బిడ్డలకి ఇది నా బెస్ట్ సజెషన్. వద్దు, ఏం చూడొద్దు. పాప మాట్లాడే స్నేహితులు మనకి కావాలా వద్దా? సినిమాలు చూసే స్నేహితులు మనకు కావాలా వద్దా? ట్రాక్ చేసే స్నేహితులు మనకు కావాలా వద్దా? ఫ్రెండ్ కూడా ప్రార్థన చేసే ఫ్రెండే ఉండాలి, వాక్యం చదివే ఫ్రెండే ఉండాలి. వాట్సాప్లో చాటింగ్ వద్దు, గేమ్స్ వద్దు, సినిమాలు వద్దు, బయట ఎవరితోటి మాట్లాడొద్దు. నీ చదువు, నీ గురువులు, నీ తల్లి, నీ చర్చ్, అంతే. వన్ డే గెస్టెడ్ ఆఫీసర్ ఏ పెన్తో సైన్ చేస్తారు? ఆ పెన్ మీ అందరి చేతిలో ఉండబోతుంది యేసు నామములో. చిన్న చిన్న బ్లూ పెన్లు, బ్లాక్ పెన్లు, రెడ్ పెన్లు మనకు ఎందుకండి? మన దేవుడు గొప్పవాడు. మనం గెస్టెడ్ ఆఫీసర్ సైన్లు పెట్టాలి, అంతే. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుడు మీతో బలంగా మాట్లాడారు. స్టార్టింగ్ చిన్నపిల్లలతో చెప్తూ దేవుడు ఒక మొక్క ఎలాగైతే విత్తనం వేస్తే మొలకెడుతుందో అది చిన్నపిల్లల స్వభావం అని, అది ఇంకా మొలకెత్తి అది చెట్టుగా మారుతూ కొమ్మలుగా మారుతూ ఉన్నదో అది పెద్ద పిల్లల స్వభావం అని ప్రభు మాట్లాడారు. మొక్కలే మీరు ఎదగాలని ప్రభు మాట్లాడారు. అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి పొందాలని, మీరు అన్ని కలెక్టర్ ఉద్యోగాల్లో, పోలీస్ ఉద్యోగాల్లో, డాక్టర్ ఉద్యోగాల్లో సేవకులుగా, ప్రవక్తలుగా మారాలని ప్రభు మాట్లాడారు. మిమ్మల్ని, మీ భవిష్యత్తుని నాశనం చేసేది ఫోనే అని మాట్లాడారు, రీల్స్ అని మాట్లాడారు, చాటింగ్స్ అని మాట్లాడారు, అసభ్యకరమైన ఫ్రెండ్స్ అని మాట్లాడారు. సాతాను మిమ్మల్ని తిప్పి 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 మిమ్మల్ని గుంటలో పడేయగా, అయ్యో నా భవిష్యత్తు ఏంటి, నా కెరీర్ అంతా పాడైపోయిందని మీరు ఆ రోజు బాధపడతారు. అటువంటి దినం రాకూడదు. మీ మీదకి దేవుని శక్తి దిగాలని దేవుడు నీతో మాట్లాడారు. సత్య సిస్టర్ కాదు, నేను పరిశుద్ధాత్మ దేవుడిని చూశాను. దేవుని శక్తి దిగిన తర్వాత శిష్యులు పొలంలాగా మారారు.
దేవుని శక్తి కావాలి. నేను రీల్స్ చూడకుండా దేవుని శక్తి కావాలి. నేను అబ్బాయిల్ని ప్రేమించకుండా దేవుని శక్తి కావాలి. నేను ఆడపిల్లల్ని ప్రేమించకుండా దేవుని శక్తి కావాలి. నాకంతా బ్యాడ్ పేరుంది, నాకు దేవుని శక్తి కావాలి. శిష్యులు దేవుని శక్తి లేనప్పుడు భయపడ్డారు, వాళ్ళనందరూ తిట్టేవాళ్ళు. దేవుని శక్తి కావాలి. మా ప్రవక్తను మారాలంటే దేవుని శక్తి కావాలి. మేడగదిలో దిగిన అభిషేకం కావాలి. ఎంతో మంది యవనస్తులు పాడైపోతున్నారు, వారికి దేవుని శక్తి కావాలి. ఒక కర్పూరాన్ని అగ్నితో మండించినప్పుడు ఎలాంటి సువాసన ఇచ్చిందో, మీ గురించి తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు, మీ చుట్టుపక్కల తల్లిదండ్రులు మీ గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వాలి. ఆ పిల్లలతో స్నేహం చెయ్యండి, వారింటికే వెళ్ళండి, వారింట్లో తినండి, వారితోనే మాట్లాడండి అని మిగతా పిల్లల తల్లిదండ్రులు మీకు సాక్ష్యం ఇవ్వాలి. పెద్ద పిల్లలారా, ఎంతమంది మీతో స్నేహం చేయొద్దని వేరే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. మీరు ఇంటికి వచ్చి మీ ఫ్రెండ్స్ని పిలిస్తే గుమ్మంది కానీ ఎంతమంది తల్లిదండ్రులు నేను దూషిస్తున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసి, ఒక అయస్కాంతానికి, ఒక మ్యాగ్నెట్కి అంత పవర్ ఉంటే, మేకులను ఆకర్షించిన పవర్ దానికి ఉంటే, దేవుని శక్తికి తన బిడ్డలను ఆకర్షించగలిగిన శక్తి లేదా? పరమగీతముల శులమితి అంటుంది, మమ్మ ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాం ప్రభు. నా దేవుని శక్తి ఆకర్షించగలిగిన శక్తి, నా దేవుని అభిషేకం ఆకర్షించగలిగిన శక్తి. గట్టిగా చప్పలు కొడు, గట్టిగా చప్పలు కొడు పిల్లలు, గట్టిగా 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 రీబా షబా రీబా షబా రీబా షబా రీబా ఫైర్ 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 దైవికమైన శక్తి ఫైర్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ శక్తిగా 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 యవన బిడ్డల మీద పిల్లల మీద శక్తిగా శక్తిగా దివ శక్తి Come on, receive. Riba shara, భయము పోవాలి, పిల్లి మారాలి, పులిగా మారాలి, పిల్లలు ప్రవక్తలుగా, శిష్యులుగా, నాయకులుగా, యజమానులుగా మారాలి. Thank you, Master. Thank you, Spirit of God. Thank you, wonderful Master. Empathic power of Holy. I prophesy. Mighty name of Jesus. I prophesy. Mighty name of Jesus. ఈ CBCకి వచ్చిన వారి పిల్లల వద్ద నుండి పెద్దవారి వరకు CBCకి వచ్చిన వారు దీని తదుపరి భూమిని తలక్రిందులు చేయబోతున్నారు. మీ చరిత్ర This is the property God. మీరు సువాసనగా మారుదురుగా, మీరు సువాసనగా మారుదురుగా. పిల్లలారా, అదుగో దేవుని శక్తి, అదుగో ఏడుస్తున్నారు, కొంతమంది
వారిపై దేవుని ఆత్మ దేవుని శక్తి నింపబడు మీరు మారాలి డాక్టర్ అంబేద్కర్ కాదు మీరు రాజ్యాంగాన్ని సృష్టించాలి మీరు దేశాన్ని రాయాలి Glory to Jesus. Yes. మీ చేతుల గ్రీన్ పెన్నులు ఉండాలి. This is the prophetic war. Rasa kandalaria shandala bathura sakendala ribas. మీ చేతుల గ్రీన్ పే మీ తలపై కిరీటాలు మీ మనసులో శక్తి కనపడదు నీకు కనపడదు సాతాను గడగడ వణికిపోతాడు నీ శక్తి అనేక మంది కనబడబోతుంది నీలో ఉన్నది అని నీకు తెలియదు అందరికీ తెలియబోతుంది కొన్ని దేవదూతలు నీ కాళ్ళ చుట్టూ దేవదూతలంట ఎత్తి పట్టుకుంటాయి నీ కాళ్ళకి రాయి తగలని ముళ్ళు తగలని ఎత్తి పట్టుకుంటాయి గుంపుల దేవదూతలు నీ చుట్టూ సంచరిస్తున్నా పిల్లల శక్తి పిల్లల్ని నుంచోబెట్టండి పిల్లల్ని నుంచోబెట్టండి Yes, wonder of God. Every shakti. Riba shada. ఎందుకు ఏడుస్తున్నావు Don't touch the fire.
నా దేవా నీవే నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 32. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీలు 13:6. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హెబ్రీయులకు 11:8.